అనాథత్వం అన్నది నిస్సహాయతకు పరాకాష్ఠ కావచ్చు. భూమి మీద ఆయన జీవితం అనాథగానే ప్రారంభమైంది. రాచరికం అన్నది భౌతిక శక్తికి, అధికార దర్పణానికి పరాకాష్ఠ కావచ్చు. ఆయన జీవితం రాచరికంలోనే అంతమైపోయింది. ఓ అనాథ బాలుడిగా, వెలివేయబడినటువంటి శరణార్థిగా, తర్వాత సర్వసత్తాక ప్రభువుగా ఇటు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆయన రూపాంతరం చెందాడు. ఒక జాతికి మొత్తానికి దాని భవితవ్య నిర్ణేతగా మారాడు. ఈ పయనంలో దానిలోని ప్రలోభాలు, పరీక్షలు, దానిలో ఎగుళ్ళు దిగుళ్ళు, వెలుగు చీకట్లు, దాని వైభవాలు, భయోత్పేదాలు అన్నీ చవి చూశాడు. ఈ ప్రపంచం పెట్టిన అగ్ని పరీక్షలో ఆయన నికార్సుగా మిగిలాడు. ఏ మత్తా లేకుండా బయటపడ్డాడు. ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం.